జైనూరు మనం గతంలో కూడా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి జైనూరులో ఆదివాసీలకు సంబంధించినటువంటి భూములను ఆదివాసీల దగ్గర వాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్య పైన చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. ఈ సర్కారు దానిపైన నిర్లక్ష్యం వహించింది. ఎన్నికల సందర్భంలో కూడా ఓట్లేసినటువంటి సందర్భంలో కూడా అదే జరిగింది. అందులో వర్గాలుగా విడిపోయినటువంటి వాళ్ళు ఆదివాసీ చట్టం ప్రకారం అక్కడ ఇతరులు ఇండ్లు కట్టుకోవడానికి లేదు, భూములు కొనడానికి లేదు. మహారాష్ట్ర బార్డర్ నుంచి కొంతమంది వచ్చినటువంటి వాళ్ళు ఇంకా దరిద్రం ఏంటంటే మనం ఒక వర్గం వాళ్ళు అనేటువంటి మాట మాట్లాడాల్సి వస్తుంది. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎన్నికల సందర్భంలో కూడా అదే ఇబ్బంది వచ్చింది. ఉట్నూరు జైనూరు ఆ ఏరియాలో ఎందుకు ఇది జరుగుతుంది? ఆదివాసీల గూడాల్లోకి ఆ వర్గం వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని కావాలని ఆదివాసీ మహిళలను పెళ్లి చేసుకొని ఆదివాసీ మహిళలతోటి వాళ్ళు అభ్యంతరకరంగా ఉండేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఇండ్లు కట్టుకుంటే ఎందుకు 170 చట్టం ప్రకారం కానీ ఆదివాసీ చట్టాల ప్రకారం కానీ అక్కడ వాళ్ళకి ఎందుకు అనుమతులు ఇస్తున్నారు? నిన్న మళ్ళా జైనూరులో ఇదే గొడవ జరిగింది. ఆదివాసీ మహిళ మీద ఒక వర్గం, దరిద్రం ఏంటంటే వర్గం అనాలే, అనే పేరు మళ్ళా మసూదో మక్రూదో అంటే మళ్ళా కొందరికి బాధ అనిపిస్తుంది. ఇది కావాలని చేస్తున్నటువంటి చర్య. ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే తగిన శాస్తి, దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు దీనిపైన తమ వైఖరిని స్పష్టం చేయాలి. జైనూరులో ఎందుకు కావాలని ఇట్లా చేస్తున్నారు? ఆదివాసులు ఉండే చోట వాళ్ళని ఎందుకు పోనిస్తున్నారు? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అవసరమైతే అక్కడ ఇతర దేశాల నుంచి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా అడ్డాలుగా ఎందుకు మారిపోతున్నాయి? ఆదివాసీల హక్కుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ ఎవరు కూడా ఎందుకు బయటకు వస్తలేరు? జైనూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎందుకు? ఇవాళ భయంసాలు అదే జరిగింది. మామూలుగా ఆదివాసులు లేనటువంటి మైదాన ప్రాంతాల్లో అదే జరుగుతున్నది. ఇవాళ ఆదిలాబాద్ను ఏం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదంతా జరుగుతుంది. తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలంతా ఆలోచించాలి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఆదివాసీల కోసం మాట్లాడుతున్నామని చెప్పేటువంటి వాళ్ళు, లేదంటే ఆదివాసీల సంఘాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఈరోజు ఒక్కరు కూడా ఎందుకు నోరు పెగల్చడం లేదు? రోడ్డు మీద పోతున్నటువంటి ఒక మహిళను ఒక ఆటో డ్రైవర్ తీసుకుపోయి ఆమె నడుచుకుంటూ పోతుంటే ఆమెను ఆటోలో ఎక్కించుకొని ఆమె పైన అత్యాచార యత్నం చేసి చనిపోయింది అనుకొని చెప్పి అక్కడ రోడ్డు మీద వదిలేసి పోతే ఇవాళ ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ప్రజలకు పట్టింపు లేదా ఈ విషయంలో? మేమే ఆదివాసులు, మేమే మిగిలిన గిరిజనుల కోసం మేమే ఛాంపియన్లు అని చెప్పుకునేటువంటి పార్టీలు కానీ సంఘాలు కానీ ఇవాళ ఒక్కటి కూడా ఎందుకు ఆ విషయంలో మాట్లాడతలేరు? ఇవాళ ఒక్కటి కాదు జరిగింది. గతంలో గత 2-3 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన, 2-3 నెలల క్రితం జరిగినటువంటి సంఘటన తర్వాత ప్రభుత్వం కళ్ళు మూసుకుంది కాబట్టే, పోలీసు వ్యవస్థ కళ్ళు మూసుకుంది కాబట్టే, గిరిజన శాఖ మంత్రి కళ్ళు మూసుకున్నారు కాబట్టే ఇవాళ ఆదిలాబాద్లో వాళ్ళు రెచ్చిపోతున్నారనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి. ఎస్, నిజాలేంటో కావాలంటే ఒక ప్రత్యేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి గిరిజన శాఖలో ఉన్నటువంటి అధికారులతోటి ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. అందులో పోలీసులు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరపండి. ఎందుకు ఇదంతా జరుగుతుంది? కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం. ఇవాళ ఆదివాసీల కోసం మాట్లాడే వాళ్ళు ఒక్కరు కూడా నోరు ఎందుకు తెరుస్తలేరు? ఒక ఆదివాసీ మహిళ మీద ఇవాళ ఒక్కటి కాదు జరిగింది. ఎన్నికల సందర్భంలో కూడా ఇదే జరిగింది. ఎవరు ఏ ఒక్కరూ వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ గాంధీ ఆసుపత్రిలో అభాగ్యురాలు చికిత్స పొందుతుంటే మంత్రి గారు పోయి ఏం మాట్లాడుతారు? అక్కడ కఠిన శిక్ష పడేలా చేస్తామట, బాధితురాలకి ప్రభుత్వం తరపున న్యాయం చేస్తాము. ఫస్ట్ ఆ సమస్యకు మూలం అక్కడ ఏమున్నది? ఇవాళ ఆదివాసీలకు గొప్ప ఛాంపియన్ అని చెప్పుకుంటారు కదా, మేమే వాళ్ళ కోసం మాట్లాడతామని చెప్తారు కదా. ఏమైంది మరి? అక్కడ ఉన్నటువంటి సమస్యకు మూలం ఏంటనేటువంటి విషయాన్ని ఎందుకు గుర్తించట్లేదు?
ఇగో ఇది కావాలని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు. దారుణం. గతంలో కూడా అక్కడ ఒక ఆదివాసీ మహిళకు అక్కడ ఏఎన్ఎంగా పనిచేస్తున్నటువంటి మహిళను పావుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ వ్యాపారాలు చేసి ఆదివాసీలకు సంబంధించినటువంటి భూములు కొల్లగొడుతున్నారు. ఆదివాసీ సంఘాలన్నీ కూడా వినతి పత్రం చేసి పలానా వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనేటువంటి 40 మంది పేర్లు రాసి ఆదివాసీ సంఘం ఇవాళ ప్రభుత్వానికి విన్నవిస్తే పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్లున్నది. ప్రభుత్వం కండ్లు మూసుకున్నది. కేవలం వాళ్ళ ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కోసమే. అంటే ఇవాళ ఆదివాసీల ఓట్లకు విలువ లేదు అన్నమాట. ఆదిలాబాద్ లో ఆదివాసీల ఓట్లకు విలువ లేదు. ఏమైంది? ఆదివాసీల తరపున గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇవాళ ఎందుకు అక్కడ మాట్లాడతలేడు? ఆదివాసీల కోసం, హక్కుల కోసం ఎందుకు మాట్లాడతలేరు? జైనూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంది? వరుసగా జరుగుతున్నాయి. అది భయంసాలో జరిగినా, జైనూరులో జరిగినా, ఆసిఫాబాద్ లో జరిగినా, ఎక్కడ జరిగినా సరే, అది ఉట్నూరు ఏరియాలో జరిగినా ప్రతిసారి కావాలని టార్గెట్ గా జరుగుతున్నాయి. ఆదివాసీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదే ప్లేస్ లో ఆ వర్గం వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి అందరు రెచ్చిపేటోళ్ళు. కానీ ఇవాళ ఒక్కరు కూడా మద్దతుగా రోడ్డు ఎక్కుతలేరు, ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే ఎవరేంటి అనేటువంటి విషయాన్ని ఒక్కసారి సీతక్క అక్కడ పోయి మాట్లాడారు కదా, ఆసుపత్రికి పోయి చికిత్సలో ఉన్నటువంటి మహిళ కోసం పోయారు కదా. అసలు జరిగినటువంటి సంఘటన ఏంది? ఆ సంఘటన మీద ఎందుకు విచారణకు వెంటనే ఆదేశించలేదు? అక్కడ ఇవాళ కొత్తగా జరుగుతున్నదా, కావాలని చేస్తున్నారా? ఆ ఏరియాలో ఎవరైతే ఈ సంఘటనలన్నీ చేస్తున్నారో వాళ్ళు అక్రమంగా ఉంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రభుత్వం తరపున మాట్లాడకపోతే ఆదివాసీలను మొత్తం అక్కడ నుంచి తరిమేసేటువంటి కుట్ర సాగుతున్నది. అడవులను కబ్జా చేసేటువంటి ప్రయత్నం సాగుతున్నది. జైనూరులో ఒక ఆదివాసీ మహిళ మీద అత్యాచారం జరిగితే ఒక్క పార్టీ కూడా ఎందుకు స్పందించలేదు? ఒక గిరిజన సంఘాలు ఈరోజు ఎందుకు రోడ్డు మీదకి రాలేదు? ఎందుకు మాట్లాడలేదు? ఇది వరదలు జరుగుతుంటే చిన్న ఇష్యూగా కనబడి ఉండొచ్చు, కానీ దారుణంగా చివరికి ఏం జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులంతా ఎవడైతే అత్యాచారం చేసిండో వాళ్ళ ఇంటి మీదకి పోతే మళ్ళా ఉల్టా ఈ ఆదివాసుల మీదనే ఆ ఫోటోలు, ఆ వీడియోలు చూపించాలంటే భయంకరంగా ఉన్నాయి కాబట్టి, అవి చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ఆదివాసీ మహిళలకు సంబంధించినటువంటి మొహాలను ఇట్లా తీసేసిర్రు. అవి చూసేటువంటి ఆ ధైర్యం కూడా లేదు కాబట్టి ఇవాళ ఆడ చూపెట్టలేనటువంటి పరిస్థితి. ఎస్, నిజంగా గుండె మీద చేసుకొని ఈ సంఘటనలన్నిటికీ కారణమెవరు, దానికి విష పురుగులెవరు, మూలమెవరు, దానికోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్కరోజు కాదు జరిగింది, వరుసగా కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం కుట్రపూరితంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి అక్కడ కావాలని చేస్తున్నటువంటి ఈ సంఘటనలు 2-3 నెలల క్రితము ఈ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలోనే జైనూరులో ఆదివాసీల పైన ఇవాళ ఒక వర్గం వాళ్ళు దాడి చేయడానికి పురికొల్పింది అంటే దానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత 2-3 నెలలుగా నిర్లక్ష్యం వహించడమే కారణం. దీనికి ముఖ్యమంత్రి గారే స్వయంగా, ఎందుకంటే హోంమంత్రిగా ఆయనే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. జైనూరులో అవసరమైతే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. ఈ విషయంలో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే. మీరు 2-3, ఎందుకంటే మొక్కై వంగంది మానై వంగది కాబట్టి 3 నెలల క్రితం 4 క్రితం ఎన్నికల సందర్భంలో జరిగినప్పుడు, ఈ గొడవ జరిగినప్పుడు మీరు సరైనటువంటి చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ సంఘటనలు పునరావృతం కావు. అందుకే ఇవాళ కోర్టు చెప్తుంది కదా, బుల్డోజర్ న్యాయం జరగదు, లేకపోతే బుల్డోజర్ ఎవడైనా నిందితుడి పైన బుల్డోజ్ చేస్తారా? మరి ఏం చేయాలి? ఉద్దేశపూర్వకంగా కావాలని చేస్తున్నటువంటి వాళ్ళను ఏం చేయాలి? న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరగాలంటే ఏండ్లకేండ్లు తిరిగేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి సత్వర న్యాయం జరగడం కోసం కోర్టులు ఏం చేస్తున్నాయి? ప్రత్యేకంగా సుమోటోగా కేసులు తీసుకోండి, హైకోర్టు, రాష్ట్ర హైకోర్టుకు విన్నవిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి జైనూరులో కానీ ఆ ఏరియాలో, ఆదివాసీల ఏరియాలో ఒక వర్గం వాళ్ళు కావాలని ఎందుకు అక్కడే సెటిల్ అవుతున్నారు? ఈ విషయం పైన కూడా కోర్టు సుమోటోగా తీసుకుని దానిపైన విచారణ చేసి 1 నెల రోజుల టైం బౌండ్ పెట్టుకొని దానిపైన పూర్తి స్థాయి విచారణ చేయండి. నిజాలు బయటకు వస్తాయి. ఆదివాసీల గొంతులు ఇవాళ వినండి, అప్పుడు కానీ నిజాలు బయటకు వస్తాయి. ఇవాళ ఒక్కరోజు కాదు,
ఆదిలాబాద్లో కావాలని జరుగుతున్నటువంటి ఇవన్నీ ఓటు బ్యాంకు మత్తులో కొన్ని పార్టీలు ఇన్ని జరుగుతున్నా కూడా బాధితులకు కాకుండా ఎవడైతే నిందితులు ఉంటాడో వాళ్ళనే వెనకేసుకొస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారే వెళ్ళాలి అక్కడికి. హోంమంత్రి గారు కూడా మీరే ఉన్నారు కాబట్టి, లేదంటే ఒక మంత్రుల బృందాన్ని డీజీపీని జైనూరుకు పంపించండి. గిరిజన చట్టాలపైన ఉన్నటువంటి అడిషనల్ మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఏజీ ఉంటారో వాళ్ళని పంపించండి. కలిసి పంపిస్తే అక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలన్నీ బయటకు వస్తాయి. ఇది మొత్తం బయటి ప్రపంచానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు వరదలు వస్తుంటే ఇదేం రాజకీయం కాదు, ఇగో ఇవన్నీ రావాల్సిందే. వరదలు వచ్చినాయి, అది విపత్తు. కానీ ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి వాటిని మనం గమనించాలి. ఇది దేశం పైన జరుగుతున్నటువంటి దాడిగా, కుట్రగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి ఆలోచించకపోతే దారుణం. ఇవాళ ఒక్కరోజు జరగట్లేదు, ఇది కావాలని జరుగుతున్నటువంటి అంశం. జైనూరులో 144 సెక్షన్ ఇంటర్నెట్ బంద్, మాట్లాడొద్దు. మాట్లాడితేనేమో ఒక వర్గము ఇంకొక వర్గం అని మాట్లాడాల్సినటువంటి దుర్భరమైనటువంటి స్థితి మన భారతదేశంలో ఉంది. ఇది ప్రజాస్వామ్యం. ఆఖరికి ఎవడైతే రేప్ చేసిండో వాని పేరు చెప్పాల్సితే కూడా ఇంత కష్టం వచ్చినటువంటి బాధ. వాని పేరు చెప్తే వాళ్ళ వర్గానికి ఇబ్బంది అవుతుందట. వాళ్ళని పేరు చెప్తే వానికి వర్గానికి ఇబ్బంది అవుతుంది. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారట. ఆదివాసీలు జైనూరు మండల కేంద్రానికి తరలి వచ్చి, ఆదివాసీలు వచ్చి ఎవడైతే రేప్ చేసిండో వాళ్ళ ఇంటికి పైన దాడి చేసిరు, ఆ ఇంటికి నిప్పు పెట్టి అతను వెంటనే శిక్షించాలని ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత ఆదివాసీల మండల కేంద్రంలో ఒక వర్గానికి చెందిన దుకాణ సముదాయంలో పాన్ షాప్ లోని సామాగ్రిని రోడ్డుపైకి తీసుకొచ్చి నిప్పండించారు. దీంతో ఆ వర్గం వారు ఆందోళనకు కొంతమంది దుకాణదారులు ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత. అసలు ఆ వర్గం వాళ్ళు ఆ జైనూరులో ఏం పని చేస్తున్నారు, వాళ్ళు ఉండొచ్చా ఉండకూడదా అనేటువంటిది, వాళ్ళకు జీవించే హక్కు లేదా, వాళ్ళకు పండుకునే హక్కు లేదా, వాళ్ళకు నిలబడే హక్కు లేదా అని దయచేసి ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కావాలని చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాళ్ళ కుట్రలు ఇవాళ బయటపడి అవి ఏండ్లకేండ్లు తరలిన తర్వాత రేపు పొద్దుగాల అక్కడ ఒక్క ఆదివాసి కూడా మిగలకుండా చేసేటువంటి కుట్ర సాగుతున్నది. ఇవాళ ఆదివాసీలు మేల్కొనాలి, ఆదివాసీలకు మద్దతు ఇచ్చే వాళ్ళు మేల్కొనకపోతే ఈ దారుణమైనటువంటి మనం అక్కడ జైనూరులో అసలు ఆదివాసులే మిగలకుండా పోయేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది.